హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటల మూర్తి. సో సంజన ఓవర్ యాక్షన్ చేసిందా, అసలు ఏంటి మ్యాటర్ అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు మీలో ఎవరికైనా ఒరిజినల్ కరుంగలి మాల కావాలి అంటే సో నా ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్ చేయండి. ఒక ఫేస్బుక్ లేకపోతే సార్ అని చాలామంది అడుగుతున్నారు, అప్పుడు ఇన్స్టాగ్రామ్లో చేయండి. ఇక అది కూడా లేకపోతే కింద కామెంట్ బాక్స్లో చేయండి. సో మీ అడ్రస్ ఫోన్ నెంబర్ పెడితే నేనే మీకు వాట్సాప్లో మెసేజ్ పెడతా. ఓకేనా? విత్ పూజ అయితే 1500 8mm, అలాగే వితౌట్ పూజ అయితే 1000 రూపీస్. బ్రేస్లెట్స్ కూడా అవైలబుల్గా వస్తున్నాయి, అవి అయితే 500. ఓకే, దెన్ మనం డైరెక్ట్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతున్నాం. దిస్ ఈజ్ ప్యూర్లీ అనాలిసిస్. సార్ మీరు చాలా లేట్ అయిపోతున్నారు, లైవ్లో అయిపోయిన తర్వాత మాట్లాడే లైవ్ అందరూ చూడట్లేదు. విచ్ ఎవర్ టెలికాస్ట్ అవుతుందో మా టీవీలో దాన్ని బేస్ చేసుకునే నేను అనాలిసిస్ చేస్తున్నా. అలాగే కొన్ని లైవ్ కట్స్ కూడా దాని రిలేటివ్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా చూసి దాని గురించి అయితే చెప్తా, రైట్? అంతేగాని లేట్ అయిపోయింది అంటే మనది రివ్యూ కాదు బ్రదర్స్, మనది అనాలిసిస్. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఎవరు ఏమన్నారు, ఏమై ఉండొచ్చు అనేది అనలైజ్ చేయడం అంటాం, గేమ్ని అనలైజ్ చేయడం. సో ఫస్ట్ అయితే సో అందరూ మాట్లాడుకున్నారు, సంజనాని నామినేట్ చేశారు, అక్కడి నుంచి చెప్పుకుందాం. ఫస్ట్ ఇది చెప్పేసుకుందాం. సంజనాని నామినేట్ చేయడం కరెక్టేనా కాదా అంటే నా దృష్టిలో ఆ చెప్పిన రీజను వాళ్ళు పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి చెప్పలేకపోయారేమో కానీ కరెక్టే. సో బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారండి మీరు, అది ఇది అన్నారు. మళ్ళీ ఆ మాట అనకూడదు, అది ఆమెకి బూతులాగా ఉంది. ఓకే, సో బ్యాక్ బైట్ ఆర్ బిచ్చింగ్ ఆర్ ఏదైనా వెనకాల మాట్లాడడం, వెనకాల ఒకళ్ళ గురించి మాట్లాడడం ఇదైతే కరెక్టే. ఎందుకంటే ఎప్పుడైతే తను డిఫెన్స్ చేసుకుందో అది చాలా ఇది అది అని ఓవర్గా రియాక్ట్ అయిందో వెంటనే మళ్ళీ శ్రీజ దమ్ము గురించి అమ్మో అమ్మాయి చూసావా, అమ్మాయి చాలా డేంజర్, బ్లూ డ్రెస్ అని చెప్పింది. సంజన సైకో అంది. అది మరీ అన్యాయం కదా. నేనైతే అసలు ఆ అమ్మాయితో మాట్లాడాలని అనిపించట్లో, నా డిగ్నిటీ తగ్గిపోద్ది. అసలు ఏం మాట్లాడి అసలు అంటే సో బేసిక్ బిగ్ బాస్ కెమెరాస్ వాచింగ్, మనం వింటారు, వీకెండ్ క్లాస్ బిగుతారు, ఇదేం లేదు. సో నాకు ఎందుకన్నా కరెక్ట్గానే అనిపించింది. మిగతాదంతా ఓవర్ యాక్షనే. ఇంకా మనం సంజనాది ఇక్కడే వచ్చింది కాబట్టి మనం వాష్రూమ్ ఎపిసోడ్ కూడా చెప్పుకుందాం. సో వాష్రూమ్ ఎపిసోడ్ ఏంటి అంటే లోపల వస్తువులు పెట్టుకుంటే నష్టం ఏంటి? బాడీ కండిషనర్, ఫేస్ వాష్ ఆర్ హెయిర్ షాంపూ. నేను అలాగా డ్రెస్తో రాలేను కదా, నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి అని అడగలేను కదా అని ఒక రీజన్ చెప్పింది. ఇది ఎంత సొల్లు రీజన్ అంటే సో అసలు భయంకరమైన రీజన్. ఇప్పుడు మనం స్నానానికి వెళ్తున్నాం, సో మనం మామూలుగా మిడిల్ క్లాస్ అక్కడ పెరిగిన వాళ్ళు చక్కగా బకెట్ తీసుకుంటారు, చెంబు తీసుకుంటారు, లేదా మగ్గు తీసుకుంటారు, సోప్ తీసుకుంటారు, షాంపూ తీసుకుని లోపలికి వెళ్తారు. ఇది బేసిక్గా అలవాటు, చాలామందికి అలవాటు ఇది. కొంతమందికి అలవాటు లేని వాళ్ళకి అక్కడ ట్రాక్ ఉంటుంది, లేదా ఏదో ఒక సంపు ఉంటుంది, లేదంటే ఒక మిషన్ లాగా ఉంటుంది, ఏదో ఒకటి మెష్ లాగా ఉంటుంది, దాని మీద అన్ని ప్రోడక్ట్స్ పెట్టుకుని స్నానం చేసి చేస్తారు. ఇది ఒక పద్ధతి. అలా ఉండాలి అనుకుంటే ఎలా? ఇక్కడ అందరూ వాడే ప్రోడక్ట్స్ కామన్ ప్రోడక్ట్స్ కాబట్టి అందరూ మెజారిటీ ఆఫ్ అక్కడ అంతమంది అమ్మాయిలు చెప్తున్నా కూడా డినే చేసింది బికాజ్ ఆఫ్ ఫ్లోరా షైనీ మీద ఫ్రస్ట్రేషన్. ఎందుకు ఫ్లోరా షైనీ మీద ఫ్రస్ట్రేషన్ అంటే మీరు నా గురించి, నా రిలేషన్ గురించి మాట్లాడారు కదా అని వాళ్ళిద్దరికి ఏదో వాగ్వాదం అయింది. తను వచ్చి కంప్లైంట్ చేసింది నేనేమన్నా సర్వెంట్నా అని చెప్పి. అందుకని ఆమె మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మాత్రం తీర్చేసింది. అంతమందికి సమాధానం చెప్పింది చూసారా, అమ్మో మామూలు కాదు. ఇక్కడ మిలిటరీ భవన్కి మాత్రం మనం యాడ్స్ ఆఫ్ చెప్పాలబ్బా. అందుకే తంబు అలాగే చెప్పి అల్లాడించాడు మిలిటరీ భవన్. యాజ్ ఏ నేను ఇన్ఛార్జిగా, నేను ఒక దీనికి కమాండర్గా ఉన్నా కాబట్టి నేను చెప్పింది మీరు వినండి, ఇక్కడ పెడతానికి నేను ఒప్పుకోను, మీరు పెట్టినా నేను తీసేస్తా, లేదా అమ్మాయిలందరూ కంఫర్ట్ అని చెప్పొచ్చండి నేను పెడతా. సో బ్యూటిఫుల్గా డీల్ చేశాడు. అక్కడ లాస్ట్లో మీరు ప్రేమగా చెప్పారు కాబట్టి నేను ఒప్పుకున్నా, అదే మీరు ర్యాష్గా రూడ్గా చెప్తే ఒప్పుకోను. ఇది ఒక కవర్ కోటింగ్ ఇచ్చింది. సో వాట్ ఎవర్ ఇంత సినారియో ఎందుకు చేసింది వాష్రూమ్ ఇష్యూ అంటే ఎస్టర్డే నైట్ నామినేషన్లో ఉంది కాబట్టి. సో నామినేషన్లో ఉంటే కంటెంట్ జనరేట్ చేయాలి. ఇదే విషయం అక్కడ శ్రీజ చెప్పింది, ప్రియా కూడా చెప్పింది. సో మీరు కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. నేను అంత చీప్ కాదు, అది కాదు అసలు. ఇప్పుడు నాకు సీజన్ 1 చూసినట్టుంది. సో ఎక్కడ బిగ్ బాస్ చూడకుండా వచ్చిందా, లేదంటే అతను ఆట అలాగా, లేదంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, మనం హైలైట్ అవ్వాలి, సో మనం ఇంకొంచెం 3-4 వారాలు ఉండొచ్చు అనుకుంటుందా ఏంటనేది మనకు తెలియదు. బట్ కొంచెం సైకిక్ అంటారు కదా, అలాగే బిహేవ్ చేసిందని నాకు అనిపించింది పర్సనల్గా. నేను చెప్తున్నా ది సంజన వాష్రూమ్ ఇష్యూ కానీ వాట్ ఎవర్ నామినేషన్ ఇష్యూ. ఆ తర్వాత వాళ్ళు ఒక ఫూలిష్నెస్ చేశారు నామినేషన్లో, అది మాట్లాడుకుందాం. నామినేషన్స్ అప్పుడు
సో ఓవర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయి, సో టార్గెట్ తనూజ అయిందా, సో ఇదంతా కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తా ఏంటంటే దట్ ఈస్ రాము రాథోడ్ పాయింట్. ఇక్కడ రాము రాథోడ్ మామూలుగా వాళ్ళు వచ్చి టెనెంట్స్ దగ్గర ఫుడ్ తింటుంటే శ్రీజ దమ్ము కానీ ప్రియా కానీ వాళ్ళు ఏం ఫుడ్ ఏంటి అని స్పూన్ తినబోతుంటే సో ఏమన్నా మనం ఏమన్నా రూల్స్ ఏమన్నా తప్పుతున్నారు అంటారా, మళ్ళీ ఏమన్నా అంటారేమో అని అన్నాడు. తప్పేం లేదే, దానికి హట్ అయిపోయి నువ్వు తింటున్న చెంచాని వదిలేసి వెళ్ళిపోవాల్సినంత సీన్ లేదు. నెంబర్ 1 అన్నది అక్కడ ఒకవేళ దమ్ము శ్రీజాని అయితే ప్రియా రియాక్షన్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎందుకంటే తను కూడా తినబోవడానికి వెళ్ళాను, ఆ మాట నాకు గుచ్చుకుంది, మరి నోటికాడ కూడు ఇంత పెద్ద డైలాగులు అక్కర్లేదు. ఎవరిని ఎలా రాంగ్గా పోర్ట్రే చేయాలనుకుంటున్నావు? ఇక్కడ మర్యాద మనిషి కూడా తను ఏమన్నాడు, ఇన్నోసెంట్ కార్డు వాడుతున్నాడని. సో మరి మీరేంటి, మీరు క్లవర్ కార్డు వాడుతున్నారా లేదా ఓవర్ స్మార్ట్ కార్డు వాడుతున్నారా? కాదు కదా, అది క్యాజువల్గా అన్న మాట. అంటే ఛాన్స్ తీసుకుంటున్నారు వీళ్ళు, ఎవరు ఎక్కడ ఏ పాయింట్ మాట్లాడతారా దాన్ని లాగేద్దాం, వేసేద్దాం వాళ్ళని, ఫసక్ ఆడియన్స్ చూసుకుంటారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మీరు సంజనాన్ని నామినేట్ చేసేటప్పుడు గ్రూప్ డిస్కషన్ చూస్తే సో లైవ్లో చూసిన వాళ్ళు కనెక్ట్ అయిపోతారు నాకు. సో ఏంటంటే అక్కడ శ్రీజ దమ్ము అంటది మనం చెప్పే పాయింట్ చాలా మంచి పాయింట్ అయి ఉండాలి, కరెక్ట్గా అయి ఉండాలి, పర్ఫెక్ట్గా చెప్పాలి, లేదంటే ఆడియన్స్ మాత్రం ఒప్పుకోరు. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ ఆడుతున్నారు అన్నమాట కామనర్స్. అంటే ఎంత ఓవర్ స్మార్ట్ గేమర్స్ చూడండి. అంటే ఆడియన్స్ ఇలా ఉంటే నచ్చుతుంది, ఇలా ఉంటే నచ్చదు, ఇలా ఉంటే మేబీ వాళ్ళు రిజెక్ట్ చేయొచ్చు, వీళ్ళు నామినేషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు నామినేషన్లో పెడదాం. అసలు ఇది చాలా అంటే చాలా ఓవర్ స్మార్ట్ గేమ్. సో ఇది ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది ఎక్కడొక్కడ 2వ వారం 3వ వారం రాసుకోండి, పక్కా చెప్తున్నా. సో పర్ఫెక్ట్గా ఎవరో ఒకరు బ్రేక్ చేస్తారు, ట్రిగ్గర్ అవుతారు, వేస్తారు, నో డౌట్. ఎందుకు అంటే అక్కడ ఇంకొక డిస్కషన్ వచ్చినప్పుడు మార్నింగ్ ఈ కామనర్స్ ఎన్ని వారాలైనా వాళ్ళంతే అలాగే నటించగలుగుతారు బాబోయ్ అని ఇమానియల్ బర్ని అభిప్రాయపడ్డారు, మనం చూసాం కూడా. ఇక నాకు ఫెయిర్గా అంటే ఒక మనసులో ఏది పెట్టుకోకుండా ఒక ఫెయిర్గా పైకి అంటూ మాట్లాడుతూ పర్ఫెక్ట్గా ఒక లాజిక్స్ వర్కౌట్ చేస్తూ నాకు బర్ని కనబడుతున్నాడు, అలాగే తనుజ కనబడుతుంది. సో వీళ్ళిద్దరు కుకింగ్ చేస్తున్నారు. కుకింగ్ చేసినప్పుడు కూడా అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది జరిగింది. ఆ ఆర్గ్యుమెంట్లో హరీష్ ఇన్వాల్వ్ అయ్యి చెప్పాడా, ఎక్కువగా చెప్పాడా? అక్కడ ప్రియా ఈజ్ ద హెడ్, ప్రియ మాడుకుంటుంది ఏదైనా ఉంటే. సో మీరు ఎంటైర్ సినారియోలో చూడండి, ఎక్కడ ఏ పాయింట్ ఇష్యూ దొరికినా అక్కడ హరీష్ వచ్చి మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ నామినేషన్స్లో కూడా ఇంకా జరుగుతుంది, లైవ్లో జరుగుతుంది. నామినేషన్స్లో కూడా అక్కడ వాళ్ళు పాయింట్ మాట్లాడుకుంటే మనోడు వచ్చి దొరుకుతున్నాడు. సో ఇది ఇంట్రెస్టింగ్ పాయింట్ అనేది. నాకైతే అక్కడ రాము రాథోడ్ తప్పేం లేదనిపించింది, క్యాజువల్గా అన్నమాట. అన్నెసరీగా వెళ్ళి సారీ చెప్పాడు, నేనైతే సారీ కూడా చెప్పేవాడు కదా, నేను తప్పు మాట్లాడాల, ఏదైనా ఉంటే వీకెండ్ చూసుకుందాం. అవును సార్, ఇక్కడ మాకు వాళ్ళకి ఫుడ్ వండి పెట్టమన్నారు, రూల్ ఏంటి, ఫుడ్ వీళ్ళు వండి పెడితే వాళ్ళు తినాలి. సో వీళ్ళకి బిగ్ బాస్ పంపిస్తాడు, క్లియర్గా ఉంది టాస్క్. మేము ఫ్రూట్స్ ఇవ్వట్లేదా, లేదంటే మేము అట్టుబండ్లు ఇవ్వట్లేదా, ఇది రూల్స్ కదా, హాట్ వాటర్ పెట్టి ఇవ్వట్లేదా, మమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంటే ఇస్తున్నాం. అసలు మిమ్మల్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఏముంది? నెంబర్ 1 పాయింట్ అదేం చెప్పలేదు. అక్కడ టెనెంట్స్ ఓనర్స్ని ఇంప్రెస్ చేసుకుని కావాల్సినవి తీసుకోండి అని చెప్పారా ఎక్కడైనా? నాకైతే కనపడలా. మీకేమైనా కనపడితే కామెంట్ బాక్స్లో కామెంట్. నాకు వినిపించలే అక్కడ బిగ్ బాస్ లైవ్లో కూడా చూసినా నాకేం వినపడలే అలాగని. సో మీరు ఒక పర్ఫార్మర్ పెట్టుకున్నారు, ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నారు, దాన్ని బట్టి ఇస్తున్నారు, దట్స్ రైట్, ఓకే ఇస్తున్నారు, మేము ఇస్తున్నాం, మీరు ఆకలిగా ఉన్నప్పుడు బిస్కెట్లు ఇస్తున్నాం, మేము వచ్చి చాక్లెట్లు ఇస్తున్నాం, లేదంటే ఫ్రూట్స్ ఇస్తున్నాం, అరటిపళ్ళు ఇస్తున్నాం, యాపిల్స్ ఇస్తున్నాం. ఇదంతా కూడా ఓవర్ యాక్షన్ డ్రామా. ఎవరు ఇమ్మన్నారు, ఎవరు అనమన్నారు 10 సార్లు. ఇక్కడ హ్యుమానిటీ గ్రౌండ్స్లో బర్ని లాస్ట్ డే 1 డే 2లో ఒక మాట అన్నాడు, ఏంటి, మీరే వస్తారు, మీరే పూసేస్తారు, అనుక్షణం మళ్ళీ మీరే లాగేసుకుంటారు, ఏంటిది? సో మీరు గేమ్ ఆడుతున్నారా, మమ్మల్ని గేమ్ ఆడిస్తున్నారా అని ఒక మాట అన్నాడు. అలాగే సో ఇక్కడంతా కూడా కాస్త ఓవర్ యాక్షన్ చేశారు. అక్కడ అసలు వీళ్ళు వెళ్ళి అక్కడ ఫుడ్ తినాల్సిన అవసరమే ఉంది. సో వీళ్ళు ఇక్కడ వండి పెడుతున్నారు కదా, ఏదంటే అది వేసి పెడుతున్నారు కదా. ఆమ్లెట్లో ఉప్పు ఎక్కువైందన్నా కూడా సారీ క్షమించండి, నెక్స్ట్ టైం చేయకుండా చూస్తానన్నారు కదా. కొంతమంది ఆమ్లెట్లు అయితే బాగానే ఉన్నాయి, ఉల్లిపాయలు కూడా బాగా వేసారు అన్నారు కదా. మరి ఇంకేం కావాలి ఫుడ్? మళ్ళీ వాళ్ళకి ఏమొచ్చిందో అది కూడా చూసి టేస్ట్ చేయాలి. ఇక్కడ రీతు చౌదరి చూడండి, అటు వెళ్తుంది, ఇటు వస్తుంది, మధ్యలో ఉంది.
సో ఆ దెబ్బ గురించి కూడా మాట్లాడుకుందాం, మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు ఏంటంటే, రాము ఇక్కడ ప్రియా ఓవర్ యాక్షన్ కూడా మనం నోటీస్ చేయొచ్చు. అలాగే దమ్ము శ్రీజ ఎంత క్లవర్ అంటే కరెక్ట్గా ఒక పాయింట్ పట్టుకుని ఆ పాయింట్లో వాళ్ళని లాక్ చేయాలని చూస్తుంది. ఇది మీకు నామినేషన్ వీడియోలో తెలిసిపోద్ది. సో మీకు ఈ ఎంటైర్ దాంట్లో మీకేమనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.